అసలు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి నాలెడ్జ్ కానివ్వండి, రిస్క్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, ఎటువంటిది లేకుండా ఒక బిగినర్‌కి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఆప్షన్ కావాలి అని నాకు చాలామంది అడుగుతుంటారు. అదొక మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఒక స్టాక్ సెలెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా టాక్స్ సేవర్ ఫండ్ అవ్వచ్చు, పీఎఫ్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఉందా? నేను లాంగ్ టర్మ్ వరకు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ ఉండడానికి అని నాకు చాలామంది అడుగుతుంటారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సింగిల్ స్టాక్, సింగిల్ షేర్ ఆప్షన్ ఏంటంటే నిఫ్టీ బీస్. ఎందుకంటే ఈ నిఫ్టీ బీస్లో మీరు జస్ట్ 200-300 రూపీస్కే నిఫ్టీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయగలుగుతారు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ దీన్ని ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగా చేసుకుని ఉంటే మీరు లాంగ్ టర్మ్లో ఈజీగా మ్యూచువల్ ఫండ్స్ని కూడా అవుట్ పర్ఫామ్ చేస్తారు. సో ఈ వీడియోలో అసలు బిగినర్స్కి ఉన్న వేల కొద్ది స్టాక్స్లో ఏది పిక్ చేసుకోవాలో తెలీదు అని కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, లేదా హండ్రెడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా నిఫ్టీ బీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అవి మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు అవుట్ పర్ఫామ్ చేస్తాయి, అసలు బేసిక్గా నిఫ్టీ అంటే ఏంటి, దానికి రిలేట్ అయిన నిఫ్టీ బీస్ అంటే ఏంటి, నిఫ్టీ బీస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమైనా ట్యాక్స్ సేవింగ్ ఉంటుందా, అసలు బేసిక్గా దీంట్లో ఇన్వెస్ట్ చేసే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవన్నీ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ అసలు మనము నిఫ్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మీకు ఈ నిఫ్టీ అంటే ఏంటి, ఆ నిఫ్టీ ఇండెక్స్ అంటే ఏంటి అని మీకు అర్థమైపోతే నార్మల్గా మనం ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ స్టాక్ సెలెక్షన్ ఎలా అవుతుంది, ఇది ఎందుకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్, ఇవన్నిటికీ మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో సింపుల్గా మీకు చెప్పాలంటే నిఫ్టీ అనేది ఇండియాలో ఉండే కొన్ని వేల స్టాక్స్లో టాప్ 50 స్టాక్స్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్, వాళ్ళ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఏదైతే టాప్ 50 ఉంటాయో వాటికి ఒక రిప్రజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి అని తెలియకపోతే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఏవైతే కంపెనీలో టోటల్ షేర్స్ ఉంటాయో అవి ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. సపోజ్ ఒక కంపెనీ ఏ ఉంది, వాళ్ళకి 1 crore షేర్స్ ఉన్నాయి, దానికి ఇప్పుడు పర్ షేర్ వాల్యూ 100 రూపీస్ ఉంటే 100 into 1 crore కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 100 crores అయిపోతుంది. ఈ 100 crores వర్త్ ఆఫ్ షేర్స్ ప్రమోటర్స్ దగ్గర ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి, ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటాయి, జనరల్ పబ్లిక్ దగ్గర కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరు, ఇన్స్టిట్యూషన్స్ ఎవరు, ఇన్వెస్టర్స్ ఎవరు, ఇవన్నీ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక బేసిక్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చెక్అవుట్ చేయండి. సో మీకు ఈ ఇన్వెస్టర్ ఎవరు, ఈ ప్రమోటర్ ఎవరు, ఇవన్నీ మీకు అర్థమైపోతే ఇప్పుడు ఈ ప్రమోటర్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర ఏదైతే హోల్డింగ్స్ ఉంటుందో అవి హోల్డ్ అయిపోయిన తర్వాత ఏదైతే మార్కెట్లో జనరల్ పబ్లిక్కి కొనుగోలు చేయడానికి, మనం కొనడానికి ఏదైతే అవైలబుల్ షేర్స్ ఉన్నాయో దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో ఆ షేర్స్ ఏవైతే జనరల్ పబ్లిక్ అవైలబుల్ ఉన్నాయో దాని ఇప్పుడు ఉన్న కరెంట్ మార్కెట్ వాల్యూతో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే టాప్ 50 కంపెనీస్ మాత్రమే నిఫ్టీ 50లో ఇంక్లూడ్ అయ్యేవి ఉంటాయి. సో అందుకే ఒక కంపెనీ చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మేజర్ హోల్డింగ్ ఒకవేళ ప్రమోటర్స్ దగ్గరే, ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటే అవి నిఫ్టీ 50లో యాడ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఇంకా ఈ నిఫ్టీ 50ని మార్కెట్ క్యాప్ ఇండెక్స్ అని అంటారు, ఎందుకంటే దేనికైతే మార్కెట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంటుందో దానికి నిఫ్టీ 50లో వెయిటేజ్ కూడా ఎక్కువ అనేది ఉంటుంది. సో సపోజ్ మనం ఎగ్జాంపుల్గా రిలయన్స్ అనేది తీసుకుంటే రిలయన్స్కి అరౌండ్గా 10% మార్కెట్ షేర్ ఉంది ఈ నిఫ్టీ 50లో. సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఉంది, అరౌండ్ 9% ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి 100 రూపీస్లో 10 రూపీస్ రిలయన్స్కి వెళ్తుంది, 9 రూపీస్కి హెచ్డిఎఫ్సికి వెళ్తుంది. ఇంకా మిగతా ఏ స్ట్రక్చర్లో అయితే మనీ డివైడ్ అవుతుందో అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వెయిటేజ్ ఉంటుంది అని అనుకుంటున్నాం కాబట్టి రిలయన్స్ ఒకవేళ షార్ప్గా కింద పడిపోతే దాని ఇంపాక్ట్ సిగ్నిఫికెంట్గా నిఫ్టీ మీద ఉంటుంది. సో రిలయన్స్ ఎక్కువ పడిపోతే నిఫ్టీ కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి, నిఫ్టీ ఎక్కువ పైకి వెళ్తే రిలయన్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ అంతే ఉంటాయి. కానీ మర్చిపోకండి, హెచ్డిఎఫ్సి ఉన్నాయి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ విత్ డిఫరెంట్ వెయిటేజెస్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఇది ఒక బ్యాలెన్స్డ్గా వర్కౌట్ అయ్యి మనకి ఎక్కువ వాలిటిలిటీ అనేది ఉండదు. అందుకే మీకు నార్మల్గా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా ఈ ఇండెక్స్ అనేది స్టేబుల్గా మనకి రిటర్న్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి నిఫ్టీ అంటే ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఈ నిఫ్టీలో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మేజర్గా 3 అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినట్టే ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ మాత్రమే ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. అంటే ఇన్ని వేల స్టాక్స్లో ఫండమెంటల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్తో అన్నిటికంటే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉండే టాప్ 50 కంపెనీస్ మాత్రమే నిఫ్టీ 50లో ఉంటాయి. సో ఇండియా గ్రో అవుతుంది, మీరు ఇండియా మీద నమ్మకం ఉంది, ఇండియా గ్రో అవుతుంది అని మీరు నమ్ముకుంటే మీకు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్.
ఇప్పుడు స్టాక్స్ మీద కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బేసిక్గా నిఫ్టీ 50 మీద కానివ్వండి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఒక బేసిక్గా ఒక డౌట్ వస్తుంది. ఇంతకు ముందర ఐడియా కానివ్వండి, వోడాఫోన్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ కూడా నిఫ్టీ 50లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కదా. సో అలాంటి స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్ వెళ్తే ఇప్పుడు మన క్యాపిటల్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా అని అందరికీ ఒక బేసిక్ డౌట్ అనేది రావచ్చు. సో దీనికోసమే ఎవ్రీ 6 మంత్స్కి పీరియాడిక్ రివ్యూ అనేది అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ 6 మంత్స్కి మార్కెట్ క్యాపిటలైజేషన్ వాళ్ళది ఎంత ఉంది, అది దాన్ని బట్టి వాళ్ళ వెయిటేజెస్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేస్తుంటారు. సో ఏదైనా కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకుంటే వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువ వస్తుంది కాబట్టి ఇందాక మీకు చెప్పినట్టే మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువ అవుతుంటే ఆటోమేటిక్గా ఇండెక్స్లో వెయిటేజ్ అనేది తక్కువ అయిపోతుంది. సో మనం ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ వెళ్ళే ప్రొపోర్షన్ షేర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఇయర్లీ వన్స్ వీళ్ళు ఏదైతే టాప్ 50లో ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ని సెట్ చేసి పెడతారో దానికంటే తక్కువ వస్తే ఆటోమేటిక్గా టాప్ 50లోంచి కిందకి వెళ్ళిపోతుంది. ఇంకొక స్టాక్ ఏదైతే క్రైటీరియా మ్యాచ్ అవుతుందో అది ఈ 50 లిస్ట్లోకి అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా 50 స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ని ఆటోమేటిక్గా అవి రీబ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియాలో ఉండే టాప్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేసింది. ఇది 1 ఇయర్లో కాదు, 5 ఇయర్స్లో కాదు, 10 ఇయర్స్లో కూడా ఈ నిఫ్టీ బీస్ అనేది టాప్ మ్యూచువల్ ఫండ్స్ అందరినీ అవుట్ పర్ఫామ్ చేసింది. మనందరికీ తెలిసే మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ అవుతాయని. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. మనం ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఎక్స్పర్టీస్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ యూజ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినది డిఫరెంట్ స్టాక్స్లో, డిఫరెంట్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో మనల్ని డైవర్సిఫై చేసి మనకి రిస్క్ తగ్గించి మనకి బెటర్ రిటర్న్స్ ఇచ్చేలాగా ఒక టీంతో పెద్ద పెద్ద ఆఫీసులలో కూర్చొని ఒక ఫండ్ మేనేజర్ హై కమిషన్స్, హై చార్జ్ చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కానీ అలా చేసినప్పటికీ కూడా నిఫ్టీ రిటర్న్స్ని బీట్ చేయలేకపోతున్నారు. సో నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ మనం అందరం అనుకున్నాం కాబట్టి నిఫ్టీ లాస్ట్ 5 ఇయర్స్ కానివ్వండి, 10 ఇయర్స్ కానివ్వండి ఎంత రిటర్న్స్ ఇచ్చిందో కూడా మనకు తెలియాలి కదా. సో ఆ రిటర్న్స్ కనుక మనం చూసుకుంటే నిఫ్టీ కన్సిస్టెంట్గా 12% సిఏజిఆర్ ఇచ్చింది. సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే యావరేజ్గా లాస్ట్ 5 ఇయర్స్ కానివ్వండి, 10 ఇయర్స్ కానివ్వండి టైం ఫ్రేమ్లో చూసుకుంటే కాంపౌండెడ్ రిటర్న్స్ మనకి నిఫ్టీ మనం సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే దాని మీద కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్స్ అనేది మనకి నిఫ్టీ ఇండెక్స్ అనేది ఇచ్చింది. ఇది నేను చెప్పట్లేదు, రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2022లో 88% లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది నిఫ్టీని అండర్ పర్ఫామ్ చేశాయి. మనం లాస్ట్ 1 ఇయర్ నిఫ్టీ మూవ్మెంట్ కనుక చూసుకుంటే సైడ్ వేస్ టు బేరిష్ ఉంది. కానీ అలా ఉన్నప్పటికీ కూడా 6% కంటే ఎక్కువ రిటర్న్స్ అనేది నిఫ్టీ ఇచ్చింది. కానీ అదే ఇండియాలో టాప్ మ్యూచువల్ ఫండ్ ఒకటి ఉంది, లార్జ్ క్యాప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్. అది జస్ట్ 0.8% రిటర్న్స్ మాత్రమే ఇచ్చారు. యూఎస్ బేస్డ్ స్టాండర్డ్ అండ్ పూర్ అని ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కంపెనీ ఉంది. ఆ ఏజెన్సీ వాళ్ళు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని ఇచ్చారు, 87% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయలేదు అని. కానీ ఇప్పుడు చాలామంది ఆర్గ్యూ చేస్తారు ఇది జస్ట్ 1 ఇయర్ టైం ఫ్రేమ్కే కదా, ఈ 1 ఇయర్లో మార్కెట్స్ అనేవి బేరిష్ టు సైడ్ వేస్ ఉన్నాయి కాబట్టి పర్ఫామ్ చేయలేదు. కానీ లాంగ్ టర్మ్లో 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్లో చూసుకుంటే డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తాయి ఇండెక్స్ని అని ఆర్గ్యూ చేస్తుంటారు. ఇక్కడే మళ్ళీ ఫ్యాక్ట్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, డీటెయిల్డ్ అనాలిసిస్ వచ్చింది. ఇందులో మనం చూసుకుంటే ఒకవేళ మీరు 3 ఇయర్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 97% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయలేదు. ఇంకా అదే 5 ఇయర్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 94% లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఇండెక్స్ని అనేది బీట్ చేయలేదు. ఇంకా లాంగ్ టర్మ్లో 10 ఇయర్స్కి చూసుకుంటే కూడా 68% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయలేదు. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ని చేయాలనుకుంటే ఇండెక్స్లో సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే బెటర్ ఆప్షన్ ఇంకేముంటుంది. సో ఇప్పుడు మన అందరికీ ఇండెక్స్లో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. దానికి సింపుల్గా మీరు మీ బ్రోకర్ టర్మినల్లోకి వెళ్ళి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నిఫ్టీ బీస్ NIFTY BEES అని నిఫ్టీ బీస్ అని సర్చ్ చేసి అక్కడ మీరు క్వాంటిటీస్ని ఎంటర్ చేసి ఈజీగా పర్చేస్ అనేది చేసేయచ్చు. మీరు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండెక్స్ ఫండ్స్ అని కూడా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో, కానీ వాళ్ళు చాలా హై కమిషన్ని ఛార్జ్ చేస్తారు. అదే మీరు నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా బేర్ మినిమం నెగ్లిజిబుల్ ఛార్జెస్ కమిషన్ ఉంటుంది. సో మీకు మ్యూచువల్ ఫండ్స్లో కంటే డైరెక్ట్గా నిఫ్టీ బీస్ అనే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం మీకు బెస్ట్ ఆప్షన్. సో ఈ నిఫ్టీ బీస్ని ఈటీఎఫ్ అంటున్నాను. సో ఈటీఎఫ్ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఈటీఎఫ్ ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది ఒక పర్టికులర్ ఇండెక్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఈ కేసులో ఈ ఈటీఎఫ్స్ అనేవి, ఈ నిఫ్టీ బీస్ అనే ఈటీఎఫ్ నిఫ్టీని ట్రాక్ చేస్తూ ఉంటాయి. సో నిఫ్టీ 10% మూవ్ అవుతే ఈ ఈటీఎఫ్ కూడా 10% అనేది పెరుగుతుంది. ఈ నిఫ్టీ 10% పడిపోతే
ఈ నిఫ్టీ బీస్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో అది కూడా 10% అనేది డ్రాప్ అయిపోతుంది. సో నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడానికి డైరెక్ట్గా నిఫ్టీ బీస్ కొనుక్కుంటే చాలని మీకు అర్థమైపోయింది కాబట్టి నిఫ్టీ బీస్లో వచ్చే అడ్వాంటేజెస్ కానివ్వండి, డిసడ్వాంటేజెస్ కానివ్వండి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ వచ్చేసేది లో కాస్ట్. ఎందుకంటే మీరు నిఫ్టీ సపోజ్ వాల్యూ 18,000 19,000 ఉందనుకుంటే దాంట్లో 1/10 ప్రైస్ మాత్రమే నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటుంది. మీరు నిఫ్టీ 18,000 దగ్గర చూసుకుంటే ఈటీఎఫ్ ప్రైస్ 180 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో తక్కువ కాస్ట్ ఉండడం వల్ల స్టూడెంట్స్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ మంత్లీ ఎస్ఐపి చేయడానికి కూడా చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది. ఇంకా సెకండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి హై లిక్విడిటీ. ఉన్న అన్ని ఈటీఎఫ్స్లోకి దీంట్లో బయింగ్ సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ వాల్యూమ్స్లో అవుతుంది. సో మీరు కొనుగోలు చేయాలన్నా తర్వాత అమ్మాలన్నా కూడా మీకు బయ్యర్ సెల్లర్ ప్రాబ్లం అనేది ఎప్పుడు రాదు, మీకు ఈజీగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది. ఇంకా థర్డ్ వచ్చేసి లో చార్జెస్. మీకు ఇందాక మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఇండెక్స్ ఫండ్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు 1%, 2%, 3% చార్జ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు నిఫ్టీ బీస్ కనుక చూసుకుంటే జస్ట్ 0.05% మాత్రమే కమిషన్ చార్జ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వచ్చేసి లోవెస్ట్ ట్రాకింగ్ ఎర్రర్. వీళ్ళు ఇండెక్స్ని ట్రాక్ చేస్తారు కాబట్టి ఇండెక్స్ మూవ్మెంట్ని ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేస్తారు. ఇంకా ట్రాకింగ్ ఎర్రర్ అనేది బేర్ మినిమం అనేది ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇది ఒక ప్లెడ్జబుల్ అసెట్. సపోజ్ మీ దగ్గర 1 lakh వర్త్ ఆఫ్ నిఫ్టీ బీస్ షేర్స్ హోల్డింగ్స్లో ఉన్నాయంటే దాన్ని మీరు మీ బ్రోకర్ దగ్గర ప్లెడ్జ్ చేస్తే అంటే తాకట్టు పెడితే దాంట్లో మీకు 90 to 91% క్రెడిట్ అనేది ఇస్తారు ఆ బ్రోకర్, అది కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ. సపోజ్ మీ దగ్గర 1 lakh ఉంటే 90,000 మీకు ట్రేడింగ్ క్యాపిటల్ వస్తుంది, ఇంట్రెస్ట్ రూపాయి లేకుండా. దాంతో మీరు ట్రేడ్ చేసి అడిషనల్ రిటర్న్స్ని కూడా పొందొచ్చు. సో మీకు ఇందాక చెప్పినట్టు నిఫ్టీ సిఏజిఆర్ 12% రిటర్న్స్ అనేది ఇచ్చింది. లాస్ట్ మనం కంప్లీట్గా 5-10 years చూసుకుంటే కూడా 12% కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఆ 12% రిటర్న్స్తో పాటు మీకు అడిషనల్గా ఈ ట్రేడింగ్ క్యాపిటల్తో వస్తుంది కాబట్టి మీరు ట్రేడింగ్ చేసి ఇంకా అడిషనల్ రిటర్న్స్ కూడా సంపాదించవచ్చు. సో అడ్వాంటేజెస్ అయిపోయాయి కాబట్టి డిసడ్వాంటేజెస్ ఏంటో అది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాలటైల్. ఇది మనం నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఎక్స్పోజర్ మాత్రమే మనకు ఉంది. దీనికి హెడ్జింగ్ కోసం గోల్డ్ కానివ్వండి, డెట్ ఫండ్స్లో కానివ్వండి మన క్యాపిటల్ డైవర్సిఫై అవ్వట్లేదు కాబట్టి స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఆ స్టాక్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పైకి వెళ్తే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, కిందకు వస్తే ప్రాఫిట్ తక్కువ వస్తుంది. సో బేసిక్గా వాలటైల్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం అందరం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనేది నేను అనుకోవట్లేదు. ఇంకా సెకండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి డిపెండెంట్ ఆన్ కంట్రీస్ గ్రోత్. సో ఇండియా పైకి వెళ్తూ ఉంటేనే టాప్ 50 స్టాక్స్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ నిఫ్టీ బీస్ అనేవి కూడా అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కానీ మన అందరికీ తెలుసు ఇప్పుడున్న కండిషన్లో ఇండియా అనేది రెసిషన్ ప్రూఫ్ ఉంది. ఇంకా ఓవర్ నెక్స్ట్ 10 yearsలో చూసుకుంటే అన్ని గ్లోబల్ మేజర్ కంట్రీస్ కంటే ఇండియా అన్నిటిని అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని. సో ఇది కూడా పెద్ద కాన్ అని నేను అనుకోవట్లేదు. ఇంకా థర్డ్ వచ్చేసి నో ట్యాక్స్ బెనిఫిట్. మీ నార్మల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తుంటే మీకు ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ రాదో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఉండదు. మీకు నార్మల్గా మీ అందరికీ తెలుసు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏటీసీ డిడక్షన్లో కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అని. కానీ మీరు నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉండదు. కానీ రీసెంట్గానే 2 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ని లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి నావి ఈఎల్ఎస్ఎస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇంకొకటి వచ్చేసి ఐఐఎఫ్ఎల్ వాళ్ళ 360 ఇండెక్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్. సో ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్తో పాటు ట్యాక్స్ సేవింగ్ కూడా అయిపోతుంది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం మనకి లేదు. సో సింపుల్గా కంక్లూడ్ చేయాలనుకుంటే మీకు ఇండియా మీద నమ్మకం ఉండి, ఇండియా గ్రోత్ పొటెన్షియల్ మీద మీకు నమ్మకం ఉండి, ఇన్ని స్టాక్స్లో ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ రీషఫిల్ ఎవరు చేసుకుంటూ ఉండాలి, దాన్ని ఎవరు చూసుకుంటూ ఉండాలి, మేనేజ్ ఎవరు చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ హై కమిషన్స్ బదులు ఇంకొక బెటర్ ఆప్షన్ ఏదైనా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి కూడా బేర్ మినిమం జస్ట్ 200 రూపీస్తోనే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఎస్ఐపి కూడా చేసే వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు లాస్ట్ 10 years 15 yearsలో కూడా చూసుకుంటే కన్సిస్టెంట్గా అన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ని కూడా అవుట్ పర్ఫామ్ చేస్తూ 12 to 14% కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తున్న నిఫ్టీ బీస్ కానివ్వండి. ఒకవేళ మీకు ట్యాక్స్ సేవర్ ఫండ్ కావాలనుకుంటే నేను ఇచ్చిన 2 ఆప్షన్ల కంటే బెటర్ ఆప్షన్ ఏముంటుంది. సో ఈ వీడియోని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఇంకొక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు బాయ్.